మనకి యూట్యూబ్ నుంచి ఫస్ట్ ఇన్కమ్ వచ్చింది. హలో అండి, నేను మీ ప్రేక్షణ కామెడీ నుంచి నాగబాబు మాట్లాడుతున్నాను. మీరు అందరూ తమ్మునేలు చూసే ఉంటారు. మనకి యూట్యూబ్ నుంచి ఫస్ట్ శాలరీ వచ్చింది. నేను అసలు అనుకోలేదు అలా యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం, కొన్ని కారణాల వల్ల ఆపేద్దాం అని చెప్పేసి అలా చేస్తూ వచ్చాం. కానీ ఫైనల్గా మానిటైజేషన్ అయ్యింది. అలాగే మన వీడియోస్కి మంచి రీచ్ రావడంతో మనకు ఫస్ట్ పేమెంట్ కూడా వచ్చింది. చెప్పు. సో పేమెంట్ ఎంత వచ్చింది ఏంటన్నది వీడియో మధ్యలో కానీ చివరిని కానీ చెప్తా. దానికన్నా ముందు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు, లేదా ఆల్రెడీ స్టార్ట్ చేసి మానిటైజేషన్ కోసం లేదా రీచ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం నేను ఒక ట్రిక్ చెప్దాం అనుకుంటున్నాను. ఏదో మీరు సొంత కంటెంట్ చేయొద్దు. మీకు రీచ్ వచ్చే వరకు, మీ ఛానల్ కొంచెం పెద్ద ఛానల్ అయ్యే వరకు వేరే లాంగ్వేజెస్లో తీసిన మంచి కంటెంట్ని రీక్రియేట్ చేయండి. లేదంటే అప్పుడు ట్రెండింగ్లో ఉన్న సాంగ్స్ ఏదైతే ఉందో, లేదా ట్రెండింగ్లో ఉన్న టాపిక్ ఏదైతే ఉందో ఆ టాపిక్ని రీక్రియేట్ చేస్తూ మీ స్టైల్లో కామెడీ వే అయితే కామెడీ వేలో, లేదంటే బ్లాగ్స్ వేలో మీరు అప్లోడ్ చేస్తూ ఉంటే దానికి మంచి రీచ్ వస్తుంది. ఎప్పుడైనా సొంత కంటెంట్ కంటే ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న టాపిక్స్ని పట్టుకుంటే మంచి రీచ్ వస్తుంది. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు. ఏ వీడియోలో అయితే ఆ వీడియోలు పెట్టద్దు. మీరు దేనికి స్ట్రిక్ అయి ఉన్నారో ఆ వీడియోలు మాత్రమే చేయండి. కామెడీనా, లేకపోతే వ్లాగ్సా, లేకపోతే కిచెనా, లేకపోతే సంథింగ్ ఏదైతే అనుకున్నారో దాన్ని మాత్రమే చేయండి. అవి మాత్రమే అప్లోడ్ చేయండి. ఏం లేదు, నేను ఫస్ట్లో ఇలాగే వీడియోస్ చేసేవాడిని. మా వైఫ్ చేత, భవానీ చేత వీడియోస్ చేయించేవాడిని, డైలీ వ్లాగ్స్. దానికి పెద్ద రీచ్ ఉండేది కాదు. సో చేసాం కొన్నాళ్ళు, తర్వాత మధ్యలో ఆపేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ మళ్ళీ స్టార్ట్ చేసాం. 1 వీక్ తర్వాత మళ్ళీ ఆపేసాం. నేను మొత్తం క్లోజ్ చేద్దామని అనుకున్నాను ఛానల్, కానీ డిలీట్ చేయలేదు. నేను ఇలాగే లాస్ట్ ఇయర్ డిసెంబర్లో వీడియోలు చేయడం ఆపేశాను. ఇంకా వద్దు, ఏ వీడియోలు చేయొద్దు, మన వల్ల అవ్వదు, ఇంకా మనం పని చేసుకుందాం, తిన్నామా తెల్లారిందా ఆఫీస్కి వెళ్ళి వచ్చామా ఇదే చేద్దాం అన్న దృష్టిలో ఉన్నాను. కాకపోతే ఏంటంటే నేను ఒక వీడియో చూసి ఇన్స్పైర్ అయ్యాను. అది సురేష్ గురు కామెడీ ఛానల్లో ఒక ఇంటర్వ్యూ చూశాను. అందులో ఆయన ఎలాగే స్ట్రగుల్ అయ్యాను, 1.5 years స్ట్రగుల్ అయ్యానని చెప్పేసి ఒక ఛానల్ పెట్టి మళ్ళీ క్లోజ్ చేసి కొత్త ఛానల్ పెట్టి మళ్ళీ తీశానని చెప్పి చాలా చెప్పారు. అవును, ఆయన స్ట్రగుల్ అయ్యారు, మనం కూడా ట్రై చేద్దాం అని చెప్పేసి మళ్ళీ డైలీ వ్లాగ్స్ కాకుండా, కుకింగ్ కాకుండా ఓన్లీ కామెడీ చేయొచ్చు, ఆయనలాగా మనం ఎందుకు కామెడీ చేయకూడదని చెప్పేసి కామెడీ అయితే స్టార్ట్ చేశాను. అయితే జనవరిలో పొంగల్కి మళ్ళీ పెద్దగా రీచ్ రావట్లేదు, మనం చేసే వీడియోలు ఎవరు చూడట్లేదు అని చెప్పేసి మళ్ళీ స్టాప్ చేస్తా. ఒక యూట్యూబ్ కామెడీ ఛానల్లో ఒకళ్ళు ఇంటర్వ్యూ చూశాను. అందులో వాళ్ళు కూడా ఇదే మెన్షన్ చేశారు. వేరే లాంగ్వేజెస్లో మంచి కామెడీ కంటెంట్ తీసుకుని మన తెలుగులో రీక్రియేట్ చేసి అప్లోడ్ చేస్తే రీచ్ వచ్చేది. సో అట్లాగే చేశానని చెప్పారు. అవును, మనం ఎందుకు ఓన్గా ఆలోచించడం, ఓన్ కంటెంట్ పెట్టడం అని చెప్పేసి నేను కూడా ఫస్ట్ ట్రెండ్ అవ్వాలి, ఫస్ట్ మనకి సబ్స్క్రైబర్లు రావాలి, రీచ్ రావాలి అని చెప్పేసి వేరే లాంగ్వేజెస్లో వీడియోస్ తీసి అందులో మంచి కామెడీ డైలాగులు తీసుకుని మన తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకుని నేను వాటిని అప్లోడ్ చేయడం జరిగింది. సో ఆ విధంగా వ్యూస్ అనేది, రీచ్ అనేది పెరిగింది. సో మానిటైజేషన్ అయింది. అలాగే మనకి ఫస్ట్ మంత్ సాలరీ కూడా వచ్చింది. సో నేను అప్పుడప్పుడు సొంత కంటెంట్ కూడా పెడుతుంటాను. కొన్నాళ్ళకి మంచి రీచ్ వస్తుంది, కొన్నాళ్ళకి రావట్లేదు. సో మనం వేరే లాంగ్వేజెస్లో మంచి కంటెంట్ తీసుకుని కామెడీవి మన స్టైల్లో రీక్రియేట్ చేసి పోస్ట్ చేయడం వల్ల మంచిగా రీచ్ వస్తుంది. కొన్ని వీడియోస్ రీచ్ రావు, కొన్ని వీడియోస్ వస్తాయి కామన్. సో చేస్తున్నాం, బాగా వస్తుంది. అలాగే చాలామంది కొంతమంది డౌట్లు ఉండొచ్చు, వీక్లీ ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేయాలి, ఒక వీడియోనా లేకపోతే 3 వీడియోసా, లేకపోతే డైలీ ఒక వీడియోనా, డైలీ 3-4 వీడియోస్ అని చెప్పేసి. వీక్లీ 3 వీడియోస్ అప్లోడ్ చేయండి. కొంచెం సక్సెస్ రీచ్ వచ్చే వరకు మీరు చేయగలని అనుకుంటే రోజుకి ఒక వీడియో చేయండి. అంతేగాని రోజుకి ఒక వీడియో కన్నా ఎక్కువ వీడియోస్ పోస్ట్ అయితే చేయొద్దు. కొత్త వాళ్ళకి నేను ఇవ్వాలనుకున్న సజెషన్ ఒకటే, ప్రజెంట్ రీచ్ ఉన్న వీడియోస్, ట్రెండింగ్లో ఉన్న వీడియోస్ మాత్రమే మీరు రీక్రియేట్ చేయండి. మీ స్టైల్లో రీక్రియేట్ చేయండి, అప్పుడే సక్సెస్ అవుతారు. సెకండ్ థింగ్, చాలా కష్టం భయ్యా యూట్యూబ్ చేయడం, మామూలుగా స్ట్రగుల్ అయ్యాం చాలా. కాకపోతే ఒక యూట్యూబర్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడే మాటలు నన్ను బాగా ఇన్స్పైర్ చేసాయి. సో అందుకని అయ్యే తీసుకుని స్టార్ట్ చేశాను. సో మనకి యూట్యూబ్ నుంచి ఫస్ట్ ఇన్కమ్ అయితే వచ్చింది. సో ఎంత వచ్చింది ఏంటన్నదో పక్కన స్క్రీన్ మీద వేస్తాను. మనకి వైట్ స్టూడియో ఓపెన్ చేశాను. ఇక్కడ ఎర్న్లోకి వెళ్తే ఇక్కడ ఫస్ట్ చూడండి, యువర్ పేమెంట్ హ్యాస్ బీన్ సెంట్ $106. $100 ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో అప్పుడే ఆ అమౌంట్ మనకి క్రెడిట్ అవుతుంది. అది ఏ నెల అయితే కంప్లీట్ అవుతాయో ఆ నెలలో 20th నుంచి 27th లోపు ఐ థింక్ అవ్వచ్చు. సో ఇక్కడ $106 అంటే 9,700 చేంజ్ వచ్చింది మనకి. ఫస్ట్ మంత్ సాలరీ $9,700 వచ్చింది.
అది చిన్న అమౌంట్ పెద్ద అమౌంట్ అనేది చెప్పలేం, కానీ అదొక హ్యాపీనెస్. ఓకే, యూట్యూబ్ నుంచి మనం చేస్తున్న వీడియోస్ మన పేమెంట్ వస్తుంది అన్న హ్యాపీనెస్. కింద $33 ఏదైతే ఉన్నాయో అవి నెక్స్ట్ ఎర్నింగ్స్ మాట. అవి $100 కంప్లీట్ అయితే నెక్స్ట్ మంత్ వస్తాయి. సో ఎప్పుడైతే $100 కంప్లీట్ అవుతాయో నెక్స్ట్ మంత్ ఆ పేమెంట్ పడుతుంది. $100 1 monthలో అయినా, 2 months అయినా, 1 year అయినా, 10 years అయినా సరే. సో అర్థమైంది కదా. మనకి ఇందులో కొన్ని వీడియోస్ కూడా బాగా ట్రెండ్ అయ్యాయి. అందులో రీసెంట్గా ట్రెండ్ అయిన ఒక వీడియో చూపిస్తాను. ఈ వీడియో చూడండి. మా ఆవిడ ఊరెళ్ళిపోతే పండగ అన్నది 6.1 millionకి వెళ్ళింది. సో ట్రెండింగ్లో ఉన్న టాపిక్ మాత్రమే క్యాచ్ చేయండి, దాన్నే టార్గెట్ చేయండి. సో నేను చేసిన మిస్టేక్ అయితే మీరు మాత్రం చేయొద్దు. ఏ వీడియో పడితే ఆ వీడియోని అస్సలు పోస్ట్ చేయొద్దు. వారానికి మినిమం 3 వీడియోస్ ఖచ్చితంగా ఉండాలి. మీకు అంతకన్నా ఎక్కువ పోస్ట్ చేయగలుగుతుంటే పర్ డే 1 వీడియో, అది కూడా మార్నింగ్ 6:30 నుంచి 8:30 లోపు, ఈవినింగ్ అగైన్ 6 నుంచి 8:30 లోపు. అప్పుడు రీచ్ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ ట్రెండింగ్లో ఉన్న టాపిక్స్ మాత్రం టార్గెట్ చేయండి, అది మన వేలో రీక్రియేట్ చేయండి. సెకండ్, కామెడీ ఛానల్ అయితే ఓన్లీ కామెడీ వీడియోస్ మాత్రం అప్లోడ్ చేయండి, వేరేది ఏది వద్దు. థర్డ్, మీరు ఏ వీడియోని అప్లోడ్ చేస్తే అప్లోడ్ చేసిన వీడియోని మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ రీఅప్లోడ్గా చేయడం, లేదంటే అదే వీడియోని వాట్సాప్లో స్టేటస్ కింద లేకపోతే గ్రూప్లో సెండ్ చేయడం కంటే చేయొద్దు. ఎందుకంటే మీరు సెండ్ చేసిన వీడియో కొంతమంది చూస్తారు, కొంతమంది చూడరు. ఈరోజు చేసింది కొంతమంది చూసారనుకో, ఒక 10 మంది చూసారనుకో, నెక్స్ట్ టైం పంపింది 5 మంది చూడొచ్చు. దానివల్ల అలగారం ఏం చేస్తుందంటే ఆ వీడియో ఎక్కువ మంది చూస్తలేదు, సో మేబీ అందులో కంటెంట్ లేదని చెప్పి స్టాప్ చేస్తుంది. అస్సలు చేయొద్దు. సో ఈ ఫస్ట్ సాలరీ 9,700 వచ్చింది కాబట్టి ఈ అమౌంట్తో ఏం చేస్తే బాగుంటుంది అన్నది మీకు ఏమైనా ఒపీనియన్ ఉంటే కామెంట్లో చేయండి. ఖచ్చితంగా చేయడానికి ఏమైనా ట్రై చేస్తాను. ఎక్కువ మంది ఏది కామెంట్ చేస్తే దాన్ని చేయడానికి ట్రై చేస్తాను. ఏం చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసింది, బెల్ ఐకాన్ ఆన్ చేసి లైక్ చేయండి. ఇదంతా నా ఒక్కడి వల్ల అవ్వలేదు, మీ వల్ల కూడా అయింది. సో మీ వల్లే అయ్యింది. మీరు ఎలా నన్ను ఆదరించడం వల్ల, అలాగే మా వీడియోస్ని చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయడంతో నాకు ఇంతవరకు వచ్చింది. సో ఇలాగే మనం 1 lakh రీచ్ అవ్వాలని సబ్స్క్రైబర్ కౌంట్, అలాగే ఇంకా ఎంతో రావాలని, చూసారా సార్ డబుల్ యాక్షన్. ఆ అమౌంట్ కూడా మ్యాక్సిమం నేను బయటకు వచ్చి పెట్టడానికి ట్రై చేస్తాను. సో యూట్యూబ్ నుంచి వచ్చే అమౌంట్ మ్యాక్సిమం నేను యూజ్ చేసుకోను. నాకు ఆల్రెడీ జాబ్ చేస్తున్న వల్ల ఆ జాబ్ అమౌంట్తో నాకు సరిపోతుంది. సో యూట్యూబ్ నుంచి వచ్చిన అమౌంట్ ఏం చేస్తే బాగుంటుందో కింద కామెంట్ చేయండి, దాన్ని చేయడానికి ట్రై చేస్తాను. సో మనకి ఇన్స్టాగ్రామ్ అలాగే ఫేస్బుక్ అకౌంట్స్ కూడా ఉన్నాయి. వాటి లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా ఫాలో అవ్వాలని ఉంటే ప్లీజ్ ఫాలో అవ్వండి. అలాగే మన ఈ వీడియోకి లైక్ చేసి ఈ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. చేర్స్.